ఆస్ట్రేలియా గడ్డపై వెస్టిండీస్ జట్టు తన ప్రతాపాన్ని చూపెట్టింది. బ్రిస్బెన్లోని గబ్బా స్టేడియంలో జరిగిన రెండవ టెస్టు మ్యాచ్లో వెస్టిండీస్ 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాకు ఓటమి రుచి చూపెట్టింది. దాదాపు 27 సంవత్సరాల తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై ఆ సీన్ మరలా రిపీట్ అయింది. సరిగ్గా 1997లో ఆస్ట్రేలియా జరిగిన మ్యాచ్లో విండీస్ 207 పరుగులతో విజయాన్ని దక్కించుకుంది. అప్పటి నుండి ఆ జట్టు ఆస్ట్రేలియా టీంను వారి గడ్డపై ఓడించింది లేదు. ఇంకో 3 ఏళ్లు గడిస్తే 3 దశాబ్దాలు దాటిపోతుంది అనగా ఇప్పుడు మరలా ఈ విక్టరీని అందుకొని విదయ దరహాసం చేసింది. విండీస్ తొలి ఇన్నింగ్స్లో కేవలం 311 పరుగులకే అన్ని వికెట్లు కోల్పోయింది. తర్వాత మొదటి ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఆస్ట్రేలియా ఓవర్ కాన్ఫిడెన్స్తో 289/9 వద్ద ఆటను డిక్లేర్ చేసింది. అప్పటికి ఆస్ట్రేలియా జట్టు సారథి కమిన్స్ ఆఫ్ సెంచరీ కంప్లీట్ చేసి 64 పరుగులతో నాన్ అవుట్గా క్రీజ్లోనే ఉన్నారు. జట్టులోని ప్రతి ఒక్కరిని ఆడేలా చేసి ఉంటే ఆస్ట్రేలియాకి మరిన్ని పరుగులు దక్కి ఉండేవి. కానీ విండీస్ను వీలైనంత త్వరగా అవుట్ చేయాలన్న తపనతో ఇన్నింగ్స్ను ముందుగానే డిక్లేర్ చేసి మూల్యం చెల్లించుకున్నారు. అనుకున్నట్టే ఆస్ట్రేలియా జట్టు విండీస్ను రెండో ఇన్నింగ్స్లో 193 పరుగులకే అందరినీ ఆల్అవుట్ చేసింది. ఆ తరువాత బ్యాటింగ్కి దిగిన ఆస్ట్రేలియా మంచి ఆట తీరు కనబరచడంలో విఫలమై చెతికిలపడింది. వెస్టిండీస్ వారి ముందు ఉంచిన కేవలం 216 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైంది. నిజానికి ఈ లక్ష్యాన్ని ఛేదించడం ఆసీస్ జట్టుకు పెద్ద కష్టం కాదు. అది వారికి తృణాప్రాయం. అందుకు అనుకున్నట్టుగానే ముందు 113 పరుగులకు కేవలం 2 వికెట్లు కోల్పోయింది. 4వ రోజు విజయం దిశగా పరిణయించింది ఆస్ట్రేలియా. అయితే కేవలం 94 పరుగుల విషయంలో మ్యాచ్ మొత్తం తలకిందులైంది. ఆటను విండీస్ నెమ్మదిగా తన వైపు తిప్పేసుకుంది. టపటప వికెట్ల పడగొడుతూ బౌలర్లు చెలరేగిపోయారు. షమర్ జోసెఫ్ అనే బౌలర్ ఆసీస్ ఆటగాళ్లకు ముచ్చేమటలు పట్టించారు. 1 కాదు 2 కాదు, ఏకంగా 7 వికెట్లు తీసి వెస్టిండీస్ జట్టుకు మర్చిపోలేని విజయాన్ని అందించారు. షమర్ విసిరిన బంతులకు ఆస్ట్రేలియా 207 పరుగులకే పరిమితమైంది. దీంతో 2 టెస్టుల సిరీస్ 1-1తో డ్రాగా ముగిసింది.